వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు రాలేదు. సో రైతు బంధు ఉన్నప్పుడేమో ఇటు డిసెంబర్ వరకు పడిపోయేది. తర్వాత ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా అయ్యింది. సో జనవరి అంటే సంక్రాంతి వరకు రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పేసి అన్నారు. సో సంవత్సరానికి అంటే గతంలో బీఆర్ఎస్ 10,000 ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తా అని 12,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఇప్పటికీ దాదాపుగా 3 రైతు భరోసాలు ఎగ్గొట్టారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. అండ్ మీరు 4 దఫాలో రుణమాఫీ చేస్తే మేము 2 లక్షల రుణమాఫీ అనేది కేవలం ఒకటేసారి చేశాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నటువంటి మాట. సో ఇక్కడ రుణమాఫీ చేసినందుకే రైతు భరోసా డబ్బులు కాస్త లేట్ అవుతుంది. 1 కాదు 2 కాదు, దాదాపుగా గతంలో 900 కోట్లు ఖర్చు పెట్టారు. ఈసారి కూడా దాదాపుగా 900,000 కోట్ల వరకు అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే శాటిలైట్ ప్రకారం డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి అమెరికా నుంచి శాటిలైట్ వ్యవస్థ ఇక్కడికి రావచ్చి ఎవరు పంట వేసారు, ఎవరు పంట వేయలేదు, ఎవరు ఖాళీగా ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ వరి పంట కూడా చేతికి వచ్చింది. చాలా వరకు కొన్ని చోట్ల వరిని కూడా వరి కోత కూడా జరగడం అనేది జరిగింది. మరి ఇప్పుడు శాటిలైట్ వ్యవస్థ అక్కడ పంట లేదు కదా, అక్కడ పచ్చగా కనిపిస్తలేదు కదా, అక్కడ ఏం లేవు కదా అని చెప్పేసి ఎగ్గొడితే మాత్రం చాలా వరకు రైతులు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు రైతు భరోసా వేసిన తర్వాత నెక్స్ట్ పంట నుంచి అలాంటి కార్యక్రమాలు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే డెఫినెట్ గా 3-4 నెలల్లో క్లియర్ అవుతుంది. కాబట్టి అప్పుడు చేసుకుంటే బెటర్ అని చెప్పేసి కొంతమంది సలహాలు ఇస్తున్నారు. అండ్ మార్చి వరకైనా సరే రైతు భరోసా అవుతుందా లేదా అని బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శలు. సో మొత్తానికి జనవరి 26 వరకు రైతు భరోసా డబ్బులు వేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇప్పుడు అంటే జనవరిలో అన్నా చేస్తారా, లేకపోతే గతంలో ఇచ్చినట్టు మార్చి వరకు వెళ్తారా అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా జనవరి 26కి వేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు కాబట్టి మరి ఎన్నికల తర్వాత వేస్తారా, మళ్ళీ ఎన్నికల కోడ్ అని చెప్పేసి కొన్ని చోట్ల వేసి కొన్ని చోట్ల ఎన్నికల కోడ్ తర్వాత వేస్తారా అన్నది చూడాల్సిన విషయం. సో ఆల్మోస్ట్ జనవరి 26 వరకు అయితే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి గల కారణం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా జనవరి 26కి అయితే రైతు భరోసాకి డోకా లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఎలక్షన్స్ ఉంటే మా దసరా అంటే డిసెంబర్ నవంబర్లో పడాల్సినటువంటి డబ్బులు కాస్త మార్చ్ ఏప్రిల్ వరకు కూడా పడినటువంటి సందర్భాలు చూసినాం. ఇక్కడ కూడా 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ విధంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈసారి కూడా 1 ఎకరా 2 ఎకరాల వరకు ఇస్తారా, ఒకటేసారి అందరికి ఇస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.